హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 సెప్టెంబర్ 15వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే అండి. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అనేసి పిలుస్తాము. ఎప్పుడు నిర్వహిస్తారు దీనిని అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన దీన్ని నిర్వహించటం జరుగుతుంది. ప్రజల్లో ఈ డెమోక్రసీకి సంబంధించి అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి సూత్రాలని ప్రోత్సహించటం, అవగాహన కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ దినోత్సవం అనేది జరపబడుతుంది. అంటే మనకి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అన్నటువంటి దాని ఆధ్వర్యంలో 1997వ సంవత్సరంలో సెప్టెంబర్ 16వ తేదీన ఈజిప్ట్ రాజధాని అయినటువంటి కైరోలో జరిగినటువంటి సమావేశంలో ఈ డెమోక్రసీ మీద ఒక సార్వత్రిక ప్రకటన అనేది రిలీజ్ చేయటం జరిగింది. అయితే దాని తర్వాత 2006వ సంవత్సరంలో ఖతార్, దోహా అన్నటువంటిది దీని రాజధాని. ఖతార్ రాజధానిలోని దోహాలో జరిగినటువంటి అంతర్జాతీయ ప్రజాస్వామ్య సమావేశాలు, అందులోనూ 6వ సమావేశంలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య తీర్మానం అన్నటువంటిది అంటే ఏంటి? జనరల్ అసెంబ్లీలో ముసాయిదాన్ని రూపొందించటంలో ఖతార్ అన్నటువంటిది ముందడుగు వేసి సభ్య దేశాలందరితో సంప్రదింపులు జరిపింది. చివరికి ఐపియు, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అంటాము. దీని యొక్క సూచన మేరకి 2007వ సంవత్సరం నవంబర్ 8వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది జరిగింది. అక్కడ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15వ తేదీన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని నిర్వహించాలి అన్నట్టుగా తీర్మానం జరిగింది. దాంతో 2008వ సంవత్సరం నుంచి కూడా మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీని అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలేవీ లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే రకమైనటువంటి విలువల మీద ఆధారపడి వాళ్ళ జీవితాల్ని గడిపే హక్కుని కలిగించటం దీని యొక్క ప్రధాన లక్ష్యం. క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? సెప్టెంబర్ 15వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటటువంటి దానికి సంబంధించి. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే ఉందో దీనిని ఎందులో భాగంగా తీసుకురావటం జరిగింది? మనకి ముందు నుంచే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ అన్నటువంటిది ఉంది. దీని కింద కోవిడ్-19 టైంలో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఏది అంటే ఏ మినిస్ట్రీ దీన్ని చూసుకుంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అన్నటువంటిది. అలాగే దీనిని ఇనిషియల్గా 3 నెలల కాలానికి ప్రకటించారు. అది కూడా 2020వ సంవత్సరం ఏప్రిల్, అలాగే మే మరియు జూన్, ఈ 3 నెలల కాలానికి దీన్ని తీసుకురావటం జరిగింది. మొత్తం 80 కోట్ల రేషన్ కార్డు హోల్డర్స్ని ఇది కవర్ చేసింది. అయితే దాన్ని తర్వాత జూన్ నుంచి కూడా నవంబర్ 2020 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తర్వాత ఫేజ్ 1 అనేసి, ఫేజ్ 2 అనేసి పిలిచారనమాట. ఫేజ్ 1 ఏమో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ఫేజ్ 2 వచ్చేసరికి జూలై నుంచి నవంబర్ వరకు. దాన్ని మళ్ళీ ఫేజ్ 3 తీసుకొచ్చారు. ఈ ఫేజ్ 3 తీసుకొచ్చి నవంబర్ అన్నాం కదా. దాని తర్వాత మళ్ళీ మనం చూస్తే నెక్స్ట్ ఇయర్ అంటే 2020కి సంబంధించి, అవునా, 2020లోనే దీన్ని తీసుకొచ్చారు. 2021 మే నుంచి జూన్ వరకు కూడా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. మళ్ళీ దీనికి సంబంధించి ఫేజ్ 4 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి 2021లో మనకి జూలై, నవంబర్ ఈ టైం అయితే ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉందన్నమాట. ఈ స్కీమ్ అన్నటువంటిది దేనికోసం తీసుకొచ్చారు అంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఎప్పుడు తీసుకొచ్చాము ఈ యాక్ట్ని? 2013వ సంవత్సరంలో. దీని కింద 5 కేజీల గ్రెయిన్ అంటే అది రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, దాన్ని ఫ్రీగా ఇస్తారు. అది కాకుండా మళ్ళీ 5 కేజీల సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్ని అంటే ఆల్రెడీ మనకి పీడిఎస్ ద్వారా ఒక 5 కేజీల గ్రెయిన్ అనేటటువంటిది వస్తుంది. దానికి అదనంగా ఇంకొక 5 కేజీల అడిషనల్ గ్రెయిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే దీంట్లో కొత్త వర్షన్ అనేది తీసుకురావటం జరిగింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో. దాంట్లో ఏంటి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా 1 కేజీ పల్సెస్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే
పర్ మంత్ 1 కేజీ పల్సెస్ని ప్రతి హౌస్ హోల్డ్కి కూడా, అది కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరైతే కవర్ అయి ఉంటారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఫేజ్ 1 నుంచి ఇప్పుడు ఫేజ్ 5 అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. ఆ ఫేజ్ 5 వరకు కూడా మొత్తం 2.06 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ని దీని మీద పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 5 ఏదైతే ఉందో దీని కింద ఫుడ్ సబ్సిడీని 53,344 కోట్ల రూపాయలుగా ఎస్టిమేట్ చేయటం జరిగింది. ఇది దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అనమాట. ఏమని, కోవిడ్-19 టైంలో లాక్డౌన్లో చాలామంది ఇన్ఫార్మల్ సెక్టార్లో డైలీ వేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి జాబ్స్ పోగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయింది ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం. క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఎప్పుడు? 2020వ సంవత్సరంలో, అది కూడా ఏప్రిల్లో ప్రవేశపెట్టింటి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్సీఓ సదస్సు. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేసి పిలుస్తాము. ఇవాల్టి నుంచి ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ అనేటటువంటి ప్రదేశంలో ఈ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు అనేటటువంటిది జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. అయితే ఈ కంటెక్స్ట్లో మనకి ఏం తెలియాలి? రీసెంట్గా చైనాకి మనకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతోంది. ఇటు ఉక్రెయిన్ మీద రష్యా దాడి కానివ్వండి, భారత్ చైనాల మధ్య గల్వాన్ ఘటనల తర్వాత ఉద్రిక్తతలు అనేవి రావటం, అలాగే రీసెంట్గా గోగ్రా హాట్ స్ప్రింగ్ సెక్టార్లో 2 దేశాలు కూడా తమ యొక్క దళాలను వెనక్కి తీసుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఈ షాంఘై సదస్సు అన్నటువంటిది ప్రాముఖ్యత సంతరించుకుంది. మనం చూస్తే 1996వ సంవత్సరంలో మొదటగా షాంఘై 5 S5 అనేటటువంటి కూటమిగా ఉండేది. అప్పట్లో S5 అంటే ఏంటి? 1 చైనా, 2 కజకిస్తాన్ అన్నటువంటిది, 3వది కిర్గిస్తాన్ అన్నటువంటిది, 4 రష్యా, ఆ తర్వాత తజికిస్తాన్. ఈ 5 దేశాలు కలిసి షాంఘై 5 అనేటటువంటి కూటమిగా ఉండేవి. దాని తర్వాత ఇందులోకి ఉజ్బెకిస్తాన్ అన్నటువంటిది చేరింది. దాని తర్వాత 2017లో భారత్, పాకిస్తాన్ చేరటం జరిగింది. అలా ఇప్పుడు మొత్తం సభ్య దేశాల సంఖ్య 8కి చేరింది. అయితే మనకి అఫీషియల్గా ఈ ఎస్సీఓ అన్నటువంటిది మనకి ఇంతకుముందు షాంఘై 5 అనేసి ఉండేది, కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది 2001వ సంవత్సరంలో ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి చార్టర్ మీద ఈ దేశాలన్నీ 2002లో సంతకం చేయటం జరిగింది. 2003 నుంచి కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. ఇది యూరేషియన్ అంటే యూరప్ ప్లస్ ఏషియా, ఈ 2 దేశాలు, ఈ 2 ఖండాల్లోని కంట్రీస్ ఉన్నాయి కాబట్టి యురేషియన్ యొక్క పొలిటికల్, ఎకనామిక్ మరియు మిలిటరీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఎస్సీఓ. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మనకి 1996లో షాంఘై 5 అన్నటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత 2001లో ఈ ఎస్సీఓ అన్నటువంటిది ఏర్పడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులోకి వచ్చేసరికి మన ఇండియా ఎప్పుడు చేరింది? 2017లో. మన ఇండియాతో పాటు చైనా, పాకిస్తాన్ కూడా ఇందులోకి తీసుకొచ్చింది. సో ఇందులో మొత్తం ఎన్ని దేశాల సభ్యులుగా ఉన్నాయి? 8 దేశాలు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మ్యూచువల్ ట్రస్ట్ని, నైబర్హుడ్లీనెస్ని తీసుకురావాలి అన్నటువంటిది. అలాగే పాలిటిక్స్, ట్రేడ్ అండ్ ఎకానమీ, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ, కల్చర్, వీటన్నింటిలో ఎఫెక్టివ్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయాలి అనేసి, అలాగే ఎడ్యుకేషన్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వీటన్నింటిలోనూ బంధాలను పెంచుకోవాలి. పీస్, సెక్యూరిటీ, స్టెబిలిటీని ఈ రీజియన్లో మెయింటైన్ చేయాలి. అలాగే ఒక డెమోక్రటిక్, ఫెయిర్ మరియు రేషనల్ ఎకనామిక్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. క్వశ్చన్ చూడండి, షాంఘై సహకార సంస్థలో భారత్ ఏ సంవత్సరంలో చేరింది? ఏ సంవత్సరంలో? 2017వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 1983వ సంవత్సరంలో ఢిల్లీలో కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల యొక్క సదస్సు అనేది జరిగింది. అయితే ఆ కంటెక్స్లో మదర్ తెరిసాకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేటటువంటి దాన్ని ఇవ్వాలి, అది కూడా మన రాష్ట్రపతి భవన్లో అందించాలి అన్నట్టుగా బ్రిటిష్ రాణి అయినటువంటి ఎలిజబెత్ II కార్యక్రమం అనేది నిర్ణయమైంది. అయితే అది ప్రధాని ఇందిరాగాంధీకి నచ్చలేదు. ఎందుకు అంటే భారత రాష్ట్రపతి తప్ప ఇంకెవ్వరూ కూడా రాష్ట్రపతి భవన్లో అధికారిక కార్యక్రమం నిర్వహించకూడదు.
ఒకవేళ అలా నిర్వహిస్తే లోక్సభలో ప్రతిపక్షాలు అనేవి దాన్ని పెద్ద గొడవ చేయటం జరుగుతుంది, మీడియా అంతా కూడా వాళ్ళని చూపిస్తారు, సో అదంతా పెద్ద ఇష్యూ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఏం చేసింది, ఆర్డర్ ఆఫ్ మెరిట్ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించండి, కానీ ఆ విషయాన్ని ఆ నెక్స్ట్ డేనే భారత పార్లమెంట్లో తప్పకుండా లేవనెత్తుతాను అన్నట్టుగా ఎలిజబెత్ టూకి చెప్పటం జరిగింది. దాంతో మదర్ తెరిసాని ఎలిజబెత్ రాణి ఉద్యానవనంలో టీ పార్టీకి ఆహ్వానించి అక్కడే మదర్ తెరిసాకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ని ప్రదానం చేయటం జరిగింది. దాంతో ఇక్కడ పెద్ద తుఫాన్ అనేటటువంటిది తప్పింది అన్నటువంటి కంటెక్స్ట్లో టీ కప్పులో దౌత్యపు తుఫాను అన్నటువంటి ఈ టైటిల్ని పెట్టడం జరిగింది. దీన్నే ఇంగ్లీష్లో ఏ స్ట్రామ్ ఇన్ ఏ టీ కప్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ దౌత్యపు అనేటటువంటి వర్డ్ ఇందులో ఇంక్లూడ్ అయ్యలేదండి, ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ దౌత్యపు తుఫాన్ అనేసి పెట్టారు. క్వశ్చన్ చూడండి, సాయుధ దళాలు సైన్స్, కళ, సాహిత్యం లేదా సంస్కృతిని ప్రోత్సహించటం కోసం విశిష్ట సేవలని గుర్తిస్తూ కామన్వెల్త్ రాజ్యాల కోసం తీసుకొచ్చిన మెరిట్ ఆర్డర్ ఏది? ఏది మెరిట్ ఆర్డర్? ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్ళీ చీతాలు రాబోతూ ఉన్నాయి. మనకి 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్లో అంటే ఇప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొరియా జిల్లాలో చివరి చీతా అనేది చనిపోయింది. దాని తర్వాత 1952లో ప్రభుత్వం చీతాలు అంతరించిపోయిన జాతిగా ప్రకటించటం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి 8 చీతాల్ని ప్రత్యేక బోయింగ్ విమానంలో తీసుకురాబోతోంది. వీటిని నమీబియాలోని విండ్హాక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్లో తీసుకురాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 17వ తేదీన దీనిని నేషనల్ పార్కులో విడుదల చేయబోతున్నారు. క్వశ్చన్ చూడండి, నమీబియా నుంచి తీసుకొచ్చే 8 చిరుతల్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్న నేషనల్ పార్క్ ఏది? అది ఎక్కడ ఉంది? ఏ నేషనల్ పార్క్ అంటే కునో నేషనల్ పార్క్. కునో నేషనల్ పార్క్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడుదల చేయబోతున్నారు. ఇందులోకి వచ్చేసరికి 5 ఆడచీతాలు 3 మగ చీతాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్ములా ఈ రేస్ అన్నటువంటిది మొదటిసారిగా మన భారతదేశంలో వచ్చే సంవత్సరం జరగబోతోంది. దానికి సంబంధించి హైదరాబాద్లో 2.3 కిలోమీటర్ల ట్రాక్ సర్క్యూట్ నిర్మాణం అనేది జరుగుతోంది. గంటకి 280 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి కార్లు ఈ ఫార్ములా ఈ రేసులో పాల్గొనబోతున్నాయి. హుస్సేన్ సాగర్ దగ్గర సాగేటటువంటి ఈ రేసింగ్ కోసం ట్రాక్ నిర్మాణ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ఫార్ములా ఈకి మొదటిసారిగా భారతదేశంలో ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది? ఏ నగరం? హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత స్టార్ రెజ్లర్ అయినటువంటి వినేష్ ఫోగాట్. ఈమె ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 2 పతకాలు గెలిచినటువంటి తొలి భారత మహిళా రెజ్లర్గా రికార్డులకెక్కింది. ఇటీవల జరిగినటువంటి బెల్గ్రేడ్ ఛాంపియన్షిప్స్లో బెల్జియం రాజధాని అయినటువంటి బెల్గ్రేడ్లో ఛాంపియన్షిప్ అనేది జరిగింది. అందులో 53 కేజీల విభాగంలో ఈమె కాంస్యం సాధించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎలా అడగచ్చు? బెల్గ్రేడ్ ఛాంపియన్షిప్లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన భారత రెజ్లర్ ఎవరు? వినేష్ ఫోగాట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ప్రతి మంత్ కూడా వాణిజ్య లోటు ఎంతకి చేరింది? ద్రవ్యోల్బణం ఎలా ఉంది? అందులో ద్రవ్యోల్బణంలో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. సిపిఐ అనేసి, డబ్ల్యూపిఐ అనేసి ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ టోక ద్రవ్యోల్బణం అంటే డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగా మనకి ప్రతి మంత్ కూడా ఈ వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డెఫిసిట్ అలాగే ద్రవ్యోల్బణం ఈ రెండింటికి సంబంధించి చెప్తూ ఉంటారు. ఈ కంటెక్స్లో మనకేం తెలియాలి అంటే ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం వల్ల కలిగే మంచి పరిణామాలేంటి, దుష్పరిణామాలేంటి, ద్రవ్యోల్బణంలో రకాలెన్నున్నాయి, ద్రవ్యోల్బణం వివిధ వర్గాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ద్రవ్యోల్బణం కొలిచే సాధనాలేంటి, ద్రవ్యోల్బణం రేటును బట్టి దాని ప్రభావాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే సాధనాలేంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి హోల్ టాపిక్ ఇందులో కవర్ అయిపోతుందండి. అసలు ద్రవ్యోల్బణం వల్ల కలిగేటటువంటి ఆ చెడు పరిణామాలేంటి, మంచి పరిణామాలేంటి? ముందుగా ఈ చెడు పరిణామాలేంటి లేదా దుష్పరిణామాలేంటి అనేసి చూస్తే ద్రవ్యోల్బణం అనేది ద్రవ్యానికి ఉన్న వాస్తవ విలువని తగ్గిస్తుంది. అంటే వస్తువుల్ని కొనేటటువంటి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది.
అలాగే ద్రవ్యోల్బణం అనేది ఆ భవిష్యత్ మీద గందరగోళాన్ని సృష్టిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పెట్టుబడుల మీద నమ్మకం అనేది కోల్పోతుంది. అలా చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. అలాగే ఎక్కువ ద్రవ్యోల్బణం అనేది వచ్చిందనుకోండి, దానివల్ల వస్తువులకి విపరీతమైనటువంటి గిరాకీని కలిగించి అది వస్తువుల కొరతకి దారితీస్తుంది. అంటే ఆ సందర్భంలో వస్తువులకి మరింత గిరాకీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతో ఆ వస్తు సప్లైని ఆపేసి కృత్రిమ కొరతను సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణం వల్ల పేదవాళ్ళు కానివ్వండి, మధ్యస్థ కుటుంబీకులు కానివ్వండి ఇబ్బందుల పాలవుతారు. నిత్యవసర సరుకులు కొనలేనటువంటి పరిస్థితికి అది దారితీయచ్చు. అయితే దీనివల్ల ఉండేటటువంటి మంచి పరిణామాలేంటి అంటే, ఒకటి వచ్చేసరికి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు లేదంటే పెంచవచ్చు. అంటే ప్రతి ద్రవ్యోల్బణం టైంలో వడ్డీ రేట్లు 0 వద్ద ఉంటాయి కాబట్టి పెంచడమే తప్ప తగ్గించడం అనేది జరగదు. కానీ ద్రవ్యోల్బణం సమయంలో అయితే పెంచవచ్చు, తగ్గించవచ్చు కూడా. అలాగే ద్రవ్యోల్బణం సమయంలో ద్రవ్యానికి విలువ అనేటటువంటిది పడిపోతుంది. అంటే మనీకి విలువ అనేది పడిపోతుంది. కాబట్టి ఆ ద్రవ్యేతర ప్రాజెక్టుల మీద పెట్టుబడులు అనేవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, బంగారం లాంటి వాటిలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. అలాగే వస్తువులకి విపరీతమైన గిరాకీ రావటం వల్ల మార్కెట్లో వస్తువులకి డిమాండ్ అనేది ఉంటుంది. కాబట్టి వస్తువుల సరఫరాని పెంచే అవకాశం అనేది ఉంటుంది. అది పారిశ్రామిక అభివృద్ధికి దారితీసి నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది. ఇది ఇటు మంచి పరిణామాలేంటి, దుష్పరిణామాలేంటి అన్నట్టుగా. అలాగే వివిధ వర్గాల మీద ఈ ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా చూపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో అన్ని వర్గాల మీద ద్రవ్యోల్బణం అనేది ఏదో ఒక రకంగా ప్రభావం చూపుతుంది. అంటే ఏంటి, కొందరికి లాభం రావచ్చు, కొంతమందికి నష్టం కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి సంపద ఏదైతే ఉంటుందో దాన్ని పునః పంపిణీ చేయటం జరుగుతుంది, రీడిస్ట్రిబ్యూషన్ అంటాము. అంటే ఏంటి, వివిధ వర్గాల మధ్య వివిధ స్థాయిల యొక్క ఆ మనీని ద్రవ్యోల్బణం సమయంలో మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. అంటే ద్రవ్యోల్బణం సమయంలో ద్రవ్యానికి విలువ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ ఎక్కువ ఉన్నటువంటి ధనవంతుల వర్గాల యొక్క చేతులు మారి అది రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అలాగే అప్పిచ్చిన వాళ్ళు వర్సెస్ అప్పు తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ద్రవ్యోల్బణం సమయంలో అప్పు తీసుకున్న వాళ్ళకి లాభం చేకూరుతుంది, అప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి నష్టం అనేది చేకూరుతుంది. ఎలాగ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి వ్యక్తి బికి ఒక 1000 రూపాయలు అప్పిచ్చారనుకోండి. అప్పుడు ద్రవ్యోల్బణం తక్కువ కాబట్టి 1000 రూపాయలతో 20 కేజీల బియ్యాన్ని కొనుక్కోవచ్చు అనుకోండి. కానీ ద్రవ్యోల్బణం సమయంలో అయితే ఈ 1000 రూపాయలకి ఇప్పుడు 10 కేజీలే వచ్చాయి. అంటే బి అనే వ్యక్తి అదే డబ్బుతో ఏకి తిరిగిస్తే ఏకి నష్టమే కదా. అంటే ఇదే 1000ని మళ్ళీ ఇచ్చినప్పుడు ఏకి నష్టమే వస్తుంది కదా అండి, అలా అన్నమాట. అలాగే ఉత్పత్తిదారులకి వినియోగదారులకి చూసుకుంటే, ఉత్పత్తిదారులేమో లాభపడతారు, వినియోగదారులేమో నష్టపోతారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనేటటువంటి ఒక వస్తువు తీసుకుందాము. ఈ వస్తువును ఉత్పత్తి చేయటానికి కొంత మొత్తం ఉత్పత్తిదారుడు ఖర్చు చేయాలి. అయితే ద్రవ్యోల్బణం సమయంలో ఆ వస్తువు సాధారణ ధర కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అంతే కదా అండి. అంటే అతనికి సాధారణంగా వచ్చే డబ్బు కంటే ఎక్కువ డబ్బు అనేది వస్తుంది. వినియోగదారుడు ద్రవ్యోల్బణం సమయంలో ఎక్కువ డబ్బు పెట్టి వస్తువు కొంటారు కాబట్టి ఆ వినియోగదారుడు నష్టపోతారు, అమ్మే అతనేమో లాభపడతారు. అలాగే స్థిరంగా వేతనం వచ్చేటటువంటి వాళ్ళు, అలాగే ప్రైవేట్ ఉద్యోగులు అంటే అస్థిర వేతనదారులకి మధ్య చూసుకుంటే, స్థిరంగా వేతనం వచ్చేటటువంటి వాళ్ళేమో నష్టపోతారు, అస్థిర వేతనదారులేమో లాభపడతారు. అంటే ఏంటి, స్థిర వేతనం ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు ఎందుకు నష్టపోతారు అంటే, వస్తువుల ధరలు పెరిగినప్పుడు వాళ్ళ జీతాలు పెరగవు, స్థిరంగా ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకొచ్చే జీతంతో ఇంతకు ముందు కంటే తక్కువ వస్తువుల్ని కొనుక్కోగలరు. అయితే అమ్మకందారులు కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, ఆ పెరిగినటువంటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టము ఉండదు. అలాగే మనకి బాండ్లు కొనేవాళ్ళు, బాండ్లు అమ్మేవాళ్ళు, వీళ్ళకి సంబంధించి కూడా అమ్మిన వాళ్ళు లాభపడతారు, కొన్న వాళ్ళు నష్టపోవటం జరుగుతుంది. ఎందుకని, బాండ్లు కొనేటప్పుడు కొంత డబ్బును పెట్టేసి కొంతకాలం తర్వాత ఆ పెట్టుబడి డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది అనేసి ఆశిస్తారు. కానీ ద్రవ్యోల్బణ టైంలో ఆ మనీకి ఎక్కువ విలువ అనేటటువంటిది ఉండదు కాబట్టి అదనపు మనీ ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం అనేటటువంటిది ఉండదు. కాబట్టి బాండ్లు ఉంచుకున్న వాళ్ళు, కొనేవాళ్ళు ఇద్దరూ కూడా నష్టపోతారు. అలాగే ఉత్పత్తి వర్సెస్ వినియోగం, దీనికి చూసుకుంటే ద్రవ్యోల్బణం సమయంలో వస్తువులకి గిరాకీ ఎక్కువ ఉంటుంది కాబట్టి
ధరలనేవి పెరుగుతాయి కాబట్టి వస్తువుల్ని కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దానివల్ల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఎక్కువ ధరలు ఉండటం వల్ల వినియోగదారులు వస్తువుల్ని కొనలేరు. అప్పుడు వినియోగం కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని వస్తువులకి గిరాకీ అనేది పెరుగుతుంది. కొన్ని వస్తువులకి తగ్గటం వల్ల వేరే వస్తువులకి డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే మారక విలువ మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి దీని యొక్క ప్రభావం ఎవరెవరి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేసి. అయితే ఇదంతా చెప్పుకున్నాం, కానీ అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది మాత్రం మనం చెప్పుకోలేదు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? వస్తువుల యొక్క సాధారణ ధరల్లో ఒక పర్టికులర్ టైంలో, ఒక నిర్ణీత సమయంలో క్రమానుగతంగా పెరిగేటటువంటి ధరల స్థాయిని మనం ద్రవ్యోల్బణం అనేసి పిలుస్తాము. అంటే సాధారణ ధరల స్థాయి కంటే, అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండే ముఖ్యమైన వస్తువుల ధరల స్థాయిని ద్రవ్యోల్బణం అంటాము. ఇది క్రమానుగతంగా పెరగాలి, ఒకేసారి పెరగకూడదు. అలా మనం చూస్తే ఒక నిర్ణీత కాలం అంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, అలా ఒక స్పష్టమైనటువంటి కాల పరిమితితో ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారనమాట. అయితే ద్రవ్య సరఫరా అనేటటువంటిది ఇంకొకటి ఉంది. ద్రవ్య సరఫరా అంటే ఏంటి? చలామణిలో ఉండే మొత్తం ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అనేసి పిలుస్తూ ఉంటారు. ఈ మనీ విలువ పడిపోవటం అంటే ఏంటి? ఒక యూనిట్ డబ్బు పెట్టి వస్తువుల్ని కొనే సామర్థ్యాన్ని మనం ద్రవ్య విలువ అనేసి పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పూర్వం 100 రూపాయలకి 5 కేజీల బియ్యాన్ని కొనుక్కుంటున్నాం అనుకోండి. అదే ఇప్పుడు 100 రూపాయలతో 2 కేజీల బియ్యం మాత్రమే కొనగలుగుతున్నాము. అంటే ఏమవుతుంది? వస్తువులను కొనే సామర్థ్యం మనీకి తగ్గిపోయింది అనేసి అర్థం. అయితే ద్రవ్యోల్బణం వల్ల ఇటు మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పద్మ అవార్డులకి సంబంధించి. పద్మ పురస్కారాలు, అది కూడా 2023కి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటానికి ఇవాళ చివరి రోజు అన్నట్లుగా ఈ ఆర్టికల్. మనకి పద్మ అవార్డుల కింద 3 రకాలు ఉన్నాయి. అవేంటి? 1 పద్మ విభూషణ్, 2 వచ్చేసి పద్మభూషణ్, 3వది వచ్చేసరికి పద్మశ్రీ అనేసి 3 ఉన్నాయి. మన దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, దాని తర్వాత 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, 3వది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. అలాంటి ఈ పద్మ అవార్డుల దరఖాస్తుకి ఇవాటికి చివరి రోజు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడండి, 1954 నుంచి కూడా ఈ పద్మ అవార్డులను ఇవ్వటం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రకటిస్తారు. తర్వాత ఒక 2-3 నెలలకి వీటిని ప్రదానం చేయటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులు పద్మ అవార్డుల కమిటీకి సమర్పించబడతాయి. అది కూడా ఎప్పుడు? ఇప్పుడే చూస్తున్నాం ఈ టైం అనేసి. సో సెప్టెంబర్లో, ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఈ పద్మ అవార్డుల కమిటీకి ఈ సిఫారసులు వెళతాయి. ఆ పద్మ అవార్డుల కమిటీ ఎవరెవరికి ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయిస్తుంది. అయితే ఆ కమిటీని ఏర్పాటు చేసేది ఎవరు అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్. ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఈ పద్మ అవార్డుల కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆ కమిటీ ఎవరికి పద్మ అవార్డులు ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయిస్తుంది. అయితే అందులోకి వచ్చేసరికి మనము కొంతమందిని ఎక్స్క్లూడ్ చేసి, అంటే పోస్ట్మస్ కానివ్వండి, అలా కొంతమందిని ఎక్స్క్లూడ్ చేసి మ్యాక్సిమం 120 మెంబర్స్కి ఈ పద్మ అవార్డులను ఇస్తారు. ప్లస్ ఈ 120 మెంబర్స్ కాకుండా పోస్ట్మస్ పర్సన్స్, అలా కొంతమందిని ఇందులో యాడ్ చేస్తారనమాట. అలాగా 2022వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 128 మందికి ఈ పద్మ అవార్డులని అందించారు. అందులోకి వచ్చేసరికి 4 పద్మవిభూషణ్, అలాగే 17 మందికి వచ్చేసరికి పద్మభూషణ్, అలాగే 107 మందికి వచ్చేసరికి పద్మశ్రీ. అలా మొత్తం 128 మందికి ఈ పద్మ అవార్డులని అందించటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, గ్రీన్ పీస్ ఇండియా రూపొందించిన డిఫరెంట్ ఎయిర్ అండ్ వన్ స్కై నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువుని పీలుస్తూ ఉన్నారు? ఎంత శాతం మంది అంటే 99% మంది. ఈ రిపోర్ట్ ప్రకారం అండి, ఈ నివేదిక ప్రకారం, డిఫరెంట్ ఎయిర్ అండ్ వన్ స్కై అనేటటువంటి రిపోర్ట్ ప్రకారం 99% మంది ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువుని పీలుస్తూ ఉన్నారు. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.